సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సెక్షన్ లో మనము హౌ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఏ అమెజాన్ యొక్క ఇమేజ్. సో ఈ రోజు మనము ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ క్రియేషన్ ని తెలుసుకుందాం. సో దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే క్రియేట్ ఏ మల్టిపుల్ ఐడెంటికల్ సర్వర్స్. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ లో మనము అపాచీ అనే వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేయమంటే ఈజీగా ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా మనకు ఒక 20 30 ఇన్స్టెన్స్ ఇచ్చి అందులో అపాచీ అనే వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలంటే ఇది చాలా హార్డ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఒక EC2 ఇన్స్టెన్స్ లో అపాచీని ఇన్స్టాల్ చేసి ఆ అపాచీని రన్ చేసి ఆ అపాచీ త్రో ఇమేజ్ ని కనుక మనం క్రియేట్ చేసినట్లయితే, అంటే ఆ EC2 ఇన్స్టెన్స్ ఏంట్లో అయితే మనం అపాచీని ఇన్స్టాల్ చేసామో ఆ EC2 ఇన్స్టెన్స్ త్రో మనం ఇమేజ్ ని రన్ చేస్తే ఆ ఇమేజ్ త్రో లాంచ్ EC2 ఇన్స్టెన్స్ చేస్తే, అంటే EC2 ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అనేది ఎట్ ఏ టైం ఇచ్చుకొని ఇన్స్టెన్స్ ని లాంచ్ చేయొచ్చు. దానివల్ల ఇన్స్టాల్ అయిన ప్రతి దాంట్లోనూ అపాచీ వెబ్ సర్వర్ వస్తుంది. సో దీని యొక్క ఫస్ట్ యూజ్ ఏంటంటే, అంటే AWS ఇమేజ్ ఆర్ AMI వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే టు క్రియేట్ ఏ మల్టిపుల్ ఐడెంటికల్ సర్వర్స్. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే AMI కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ బ్యాకప్. అంటే మనం ఒక ఇన్స్టెన్స్ ని వాడుతున్నాం, ఆ ఇన్స్టెన్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అయ్యింది. అలా ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అయినప్పుడు అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్ కనుక ఉంటే ఇది ఈ AMI అనేది మనకేంటంటే అది బ్యాకప్ కూడా ఇస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ రోజు మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను AWS కౌన్సిల్ లోకి వెళ్ళి లాంచ్ ఏ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాను. సో ఇన్స్టెన్స్ నేమ్ వచ్చేసరికి మనము AMI అని ఇద్దాం. సో AMI ఇన్స్టెన్స్ నేమ్ వచ్చి నేను AMI ఇచ్చాను. యాజ్ యూజువల్ గా ఇబుంటూనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సో ఇబుంటూని సెలెక్ట్ చేశాను. ఇన్స్టెన్స్ టైప్ వచ్చి P3 మైక్రోనే ఇచ్చి మన కీ పేర్ ని ఇచ్చి మన మై కీ పేర్ అని మనం కీ పేర్ మనం క్రియేట్ చేసుకున్న కీ పేర్ ని సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ లో మనం నెట్వర్క్ సెట్టింగ్స్ లో మనం క్రియేట్ చేసుకున్న VPC ని యాడ్ చేసి సబ్నెట్ ని యాడ్ చేసి ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసి లాంచ్ ఏ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాము. సో ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత యూ ఆల్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ ని కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతున్నా. సో హోల్డ్ ఆన్. ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిన తర్వాత దీంట్లో మనము అపాచీని ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టెన్స్ కి రూట్ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ అపాచీని లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్స్ లో అపాచీని మనము లాంచ్ చేద్దాం. సో దానికన్నా ముందు మనము అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేయాలి. సో మనం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ ని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేస్తున్నాము. సో హోల్డ్ ఆన్.
సో ఈ టాపిక్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ టాపిక్. రియల్ టైమ్ లో మనం వాడే టాపిక్స్ లో ఇది కూడా ఒకటి. సో హోల్డ్ ఆన్. అప్డేట్ చేసిన తర్వాత మనము అపాచీని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్, ఇన్స్టెన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ ఇన్స్టెన్స్ అనేది మనకి అప్గ్రేడ్ అవుతుంది. అప్గ్రేడ్ అయిన తర్వాత అపాచీని ఇన్స్టాల్ చేసి దాన్ని స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి ఆ అపాచీని క్రియేట్ చేసిన ఈ EC2 ఇన్స్టెన్స్ యొక్క ఇమేజ్ తో మనము ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెన్స్ లో కూడా అపాచీ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో హోల్డ్ ఆన్. Hold on, guys. It will take a time, so hold on. Hold on. సో ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్ గా అప్గ్రేడ్ అయ్యింది. ఈ ఇన్స్టెన్స్ లో మనము అపాచీని ఇన్స్టాల్ చేద్దాం. సో అప్గ్రేడ్ అయిన తర్వాత మనం అపాచీని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో మనము అపాచీని ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి అపాచీ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది. మనం ఏం చేద్దాము అంటే ఈ అపాచీని స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి స్టేటస్ ని చెక్ చేసి వెబ్ త్రో యాక్సెస్ చేద్దాం. ఈ అపాచీని ఇప్పుడు నేను స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఈ అపాచీని ఇప్పుడు మనము స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి సో హోల్డ్ ఆన్, అపాచీని ఎనేబుల్ చేద్దాం. హోల్డ్ ఆన్. సో అపాచీని ఎనేబుల్ చేసాము. అపాచీ స్టేటస్ చెక్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అపాచీని ఇన్స్టాల్ చేసాము, దాన్ని స్టార్ట్ చేసాము, ఎనేబుల్ చేసాము, దాని స్టేటస్ చెక్ చేసినప్పుడు అపాచీ అనేది యాక్టివ్, రన్నింగ్, ఎనేబుల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనము ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ డిఎన్ఎస్ ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకి అపాచీ అనేది ఓపెన్ అవ్వాలి. సో అపాచీ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో హోల్డ్ ఆన్. సో
సో మీరు చూసినట్లయితే అపాచీ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనము ఏఎంఐని లాంచ్ చేయాలి. అంటే ఈ ఇన్స్టెన్స్ ఏ ఇన్స్టెన్స్ అయితే మనము క్రియేట్ చేసామో ఈ ఇన్స్టెన్స్ లో మనము అపాచీని ఇన్స్టాల్ చేసాము. ఈ ఇన్స్టెన్స్ తో మనము ఏఎంఐని లాంచ్ చేయాలి. సో ఏఎంఐని లాంచ్ చేసి ఆ ఏఎంఐతో మనం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసినప్పుడు మనకేమవ్వాలి అంటే ఆ ఇన్స్టెన్స్ లో కూడా ఈ అపాచీ అనేది రన్ అవ్వాలి. సో దానికోసం మనము యాక్షన్స్ లోకి వెళ్ళి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ లోకి వెళ్ళి ఈ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ లో క్రియేట్ ఏ ఇమేజ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏఎంఐ ఈజ్ నథింగ్ బట్ ఏ అమెజాన్ యొక్క ఇమేజ్. సో ఇప్పుడు మనము ఇమేజ్ ని క్రియేట్ చేద్దాం. సో నేమ్ వచ్చేసరికి అపాచీ అని ఇద్దాం. సో నేమ్ వచ్చి నేను అపాచీ అని ఇచ్చాను. సో అన్ని డిఫాల్ట్ గా వదిలేసి క్రియేట్ ఏ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఏఎంఐస్ లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన ఈ అపాచీ అనేది పెండింగ్ లో ఉంది. అంటే ఈ అపాచీ అనే ఇమేజ్ పెండింగ్ లో ఉంది. ఇది అవైలబుల్ లోకి వచ్చిన తర్వాత మనము దీంట్లో లాంచ్ ఇన్స్టెన్స్ ని అంటే లాంచ్ ఇన్స్టెన్స్ త్రో ఏఎంఐ అనే దానిపైన క్లిక్ చేసి ఇన్స్టెన్స్ ని లాంచ్ చేయాలి. సో హోల్డ్ ఆన్, ఇది అవైలబుల్ లోకి రావాలి. సో మనం మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టాలేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుద్ది అన్నమాట. అంటే ఒక దాంట్లోనే మనం అపాచీ చేయాలి, ఎంజినిక్స్ చేయాలి, డోకర్ చేయాలి, జెంకిన్స్ చేయాలి, క్యూబర్నెటిక్స్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేసి నువ్వు మల్టిపుల్ ఆఫ్ సర్వర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టెన్స్ మనకు కావాలి. అలాంటి టైంలో ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. మాన్యువల్ గా ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి వెళ్ళి 4-5 ఇన్స్టాలేషన్స్ చేసి అలాంటి 10 ఇన్స్టెన్స్ మనకు కావాల్సిన పరిస్థితుల్లో ఒకే దాంట్లో అన్ని ఇన్స్టాలేషన్స్ అంటే మనకి ఏవేవైతే ఇన్స్టాలేషన్స్ జెంకిన్స్ కానీ, డోకర్ కానీ, క్యూబర్నెటిక్స్ కానీ, ఉబుంటు కానీ ఇలాంటివన్నీ అవసరం వచ్చినప్పుడు మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టెన్స్ లోకి ఇవన్నీ మనము క్రియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. సో హోల్డ్ ఆన్, ఇది అవైలబుల్ లోకి రావాలి. ఇది అవైలబుల్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీంతో మనము ఆయా ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్, సో అపాచీ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది. హోల్డ్ ఆన్. సో ఇలాంటి టాపిక్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట. సో ఇన్స్టెన్స్ లోకి వెళ్ళినట్లయితే మనం రన్ చేసిన ఈ ఇన్స్టెన్స్ లో యాక్షన్ లో క్లిక్ చేసి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ లో ఇప్పుడు మనం ఇమేజ్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనము టెంప్లెట్ ని క్రియేట్ చేద్దాం. ఈ టెంప్లెట్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఒక ఇన్స్టెన్స్ లో చేసాం. ఆ ఇన్స్టెన్స్ ఉబుంటులో ఉంది. ఆ ఉబుంటులో ఉన్న ఆ ఇన్స్టెన్స్ ని మనము EC2 లోకి మార్చాలి. బట్ అందులో ఇన్స్టెన్స్ అనేవి రన్ అవ్వాలి. అంటే మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అనేవి రన్ అవ్వాలి. సో దాని పర్పస్ గా ఈ టెంప్లెట్స్ అనేవి మనము వాడతాము. సో ఈ రోజు మనము ఇమేజ్ గురించి చూసాము. నెక్స్ట్ వీడియోస్ లో మనము ఈ టెంప్లెట్స్ గురించి కూడా చూస్తాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్స్ అన్ని మనం చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు హోల్డ్ ఆన్, ఎందుకంటే ఇది మనకి అపాచీ అనేది అవైలబుల్ లోకి రావాలి. అప్పుడే మనం దాంట్లో
ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయగలము. సో ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ టైం, ప్లీజ్ హోల్డ్ ఆన్. సో మనము మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఈ ఛానల్స్ లో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ ఛానల్లో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, రియల్ టైం టాపిక్స్ కూడా నేను డిస్కషన్ చేస్తాను. సో మనము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్లో మనకి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ రియల్ టైం వీడియోస్ అవైలబుల్ లో ఉంటాయి. సో హోల్డ్ ఆన్. Hold on, guys. మనకి అప్కమింగ్ వీడియోస్ లో ఇంగ్లీష్ కూడా వస్తుంది. సో నాకు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఓన్లీ తెలుగు వీడియోస్ చేస్తున్నాను. సో అప్కమింగ్ మనము ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేద్దాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హోల్డ్ ఆన్, ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ లాంగర్ టైం. అంటే మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్ అన్ని కూడా దాంట్లో మనము వాళ్ళు ఇన్స్టాల్ చేయాలి కదా. అంటే మనం EC2 ఇన్స్టెన్స్ లో అపాచీని ఇన్స్టాల్ చేసి దాంట్లో మనం ఇమేజ్ ని క్రియేట్ చేసాము. మనం చేసిన అప్గ్రేడ్ అపాచీ ఇన్స్టాలేషన్స్ అవన్నీ కూడా ఇందులో అవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ ఏ లిటిల్ లాంగర్ టైం. సో ప్లీజ్ హోల్డ్ ఆన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అపాచీ అంటే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో అది అవైలబుల్ లోకి వచ్చింది. సో దీంతో మనం ఏం చేద్దామంటే లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ AMI, అంటే ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాము. AMI ద్వారా అంటే ఇమేజ్ త్రో ఇన్స్టెన్స్ ని లాంచ్ చేస్తున్నాము. సో నేమ్ వచ్చి AMI2 అని ఇద్దాం. AMI2 image2 అని ఇద్దాం. ఆల్రెడీ ఒకటి మనము క్రియేట్ చేసాం కాబట్టి ఇన్స్టెన్స్, ఆ ఇన్స్టెన్స్ త్రో ఇమేజ్ ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ త్రో ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తున్నాము. సో ఆటోమేటిక్ గా మనము క్రియేట్ చేసినవన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే మనము ఇబుంటూ తీసుకున్నాము, ఇమేజ్ ఐడి తీసుకున్నాము, ఇవంతా కూడా వాళ్ళు ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ టైప్ అని మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ వచ్చి T3 మైక్రో అని. సో మనం యాజ్ గా మన కీ పేరుని, అదే విధంగా మన VPCs ని సెలెక్ట్ చేసుకున్నాము. VPC వచ్చేసరికి మై VPC, సబ్నెట్ వచ్చి మై సబ్నెట్. మనం మన సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని సో లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి ఇన్స్టెన్స్ ని లాంచ్ చేద్దాం. సో మనకి ఇన్స్టెన్స్ అనేది సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యింది. ఆల్ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఆ ఇన్స్టెన్స్ ని చూద్దాం. మనము క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ లోకి వచ్చి ఉండాలి. సో సో మనం చూసినట్లయితే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ అనేది మనం ఇమేజ్ తో క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేసి అపాచీ రన్నింగ్ ఉందో లేదా చెక్ చేద్దాం. అంటే అపాచీ మనం క్రియేట్ చేసిన అపాచీ అనే ఇన్స్టెన్స్ అపాచీ అనే వెబ్ సర్వర్ రన్నింగ్ లో ఉందో లేదో చూద్దాం. సో ముందు రూట్ లెవెల్లో పర్మిషన్స్ ఇద్దాం. సో నేను అపాచీని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేసి చూద్దాం. సో అపాచీని స్టార్ట్ చేసి
Hold on. So hold on, guys. Enable చేసి సో అపాచీ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి మనకి వార్నింగ్ రాలేదు. సో ఇప్పుడు ఎనేబుల్ చేసి స్టేటస్ ని చెక్ చేద్దాం. సో చూసినట్లయితే మనం ఏఎంఐ త్రో ఇన్స్టాల్ చేసిన ఇన్స్టెన్స్ లో కూడా మనకి అపాచీ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మన ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఈ పబ్లిక్ డిఎన్ఎస్ ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ను ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఇందులో కూడా మనకి అపాచీ అనేది రన్ అవ్వాలి. సో హోల్డ్ ఆన్. Hold on. సో ఇక్కడ అపాచీ అనేది రన్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే హోల్డ్ ఆన్. పోర్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ HTTPS అని వస్తుంది. సో నేను HTTPకి చేంజ్ చేయాలి దాన్ని. సో చూసారు కదా మనకి ఉబుంటూలో అపాచీ అనేది ఇన్స్టాల్ అయ్యింది. సో ఇలాగా మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టెన్స్ లో మల్టిపుల్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏఎంఐ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనము EC2 ఇన్స్టెన్స్ లోని టెంప్లెట్స్ గురించి తెలుసుకుందాము. సో అంటిల్ దెన్ బై బై, సీ యూ, థ్యాంక్ యూ.